తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయం కోసం అత్యధిక నిధులు కేటాయించిన ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ మాత్రమేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి, కుల్కచర్ల మండలాల్లో మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో, రేషన్ షాపుల్లో కూడా సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తుమ్మల తెలిపారు. వికారాబాద్ జిల్లాలో భూముల ధరలు పెరగనున్నాయని మంత్రి అన్నారు. పేదలందరికీ ఇచ్చేటటువంటి దొడ్డు బియ్యాన్ని కాదని రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే ఇప్పుడు కొంటున్నటువంటి సన్న బియ్యాన్ని పేదలకు ఇవ్వాలని, ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ముందుగా సన్న బియ్యంతో భోజనాలు పెట్టాలని